చిక్కుడుకాయ వెల్లుల్లి కారం చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ వీడియోనైతే మిస్ చేయకుండా వాచ్ చేయండి. హలో అండి అందరికీ, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. ఎప్పుడైనా సరే మీరు చిక్కుడుకాయ కూర వండితే కనుక ఈ విధంగా చిక్కుడుకాయని చక్కగా శుభ్రంగా చిన్న చిన్నగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత 2 సార్లు కడిగి డైరెక్ట్గా కుక్ చేయకుండా ఈ విధంగా చిల్లుల గిన్నె సహాయంతో చిక్కుడుకాయల్ని ముందుగా స్టీమ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో సగం కన్నా తక్కువ వాటర్ వేసుకొని దానిపైన చిల్లుల గిన్నెని తీసుకొని ఆ గిన్నెలో చిక్కుడుకాయల్ని వేసి మూత పెట్టేసి చక్కగా స్టీమ్ చేసుకోండి. అలా చేసుకుంటే చక్కగా కూర అనేది త్వరగా ఉడికిపోతుంది. అలానే చాలా అంటే చాలా బాగుంటుంది. అలా స్టీమ్ చేసుకున్న చిక్కుడుకాయలను అయితే తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం తయారు చేసుకోవాలి. దానికోసం ధనియాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు, వెల్లుల్లి, ఇంకా ఎండుమిరపకాయలు ఇవన్నీ ఒక ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలా డ్రై రోస్ట్ చేసుకున్న వాటిని పక్కకి ఒక ప్లేట్లో తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయిని స్టవ్ మీద పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసుల్ని కొద్దిగా వేగనించిన తర్వాత అందులో ఆనియన్స్ని సన్నగా తరిగి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని అయితే కుక్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేగుతున్న టైంలోనే మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, వాటిని చక్కగా ఫైన్ పౌడర్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైన్ పౌడర్ చేసుకునేటప్పుడు ఇందులో నేను కొంచెం ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఎండు కొబ్బరిని మీరు స్కిప్ చేయొచ్చు. ఈ పౌడర్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అయితే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇందులో ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ముందుగానే మనం తాలింపు దినుసుల్ని వేసుకున్నాం కాబట్టి. మీరు హై ఫ్లేమ్లో పెడితే తాలింపు దినుసులు మాడిపోతాయి. సో కరివేపాకు వేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని సరిపడినంత ఉప్పు, పసుపు, ఇంకా సరిపడినంత కారం. ఇందులో మనం ఎండుమిరపకాయలను వేసుకుంటున్నాం కాబట్టి కారం చూసుకొని కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు కారం కూడా వేసిన తర్వాత 1 నిమిషం పాటు మొత్తం అన్నిటినీ లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ అవనివ్వాలి. 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత ఈ ఎండుమిరపకాయ, వెల్లుల్లి వీటిని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇందులోకి కలుపుకోవాలి. వెల్లుల్లి కారం వేసిన తర్వాత చక్కగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వెల్లుల్లి కారంతో పాటు మొత్తాన్ని 2 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. ఇలా 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత చక్కగా ఒకసారి మొత్తం కలుపుకొని మనం ముందుగా చిక్కుడుకాయలను అయితే స్టీమ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో కలిపేసుకోవడమే. స్టీమ్ చేసిన చిక్కుడుకాయలని ఇందులో వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీని మీద మూత పెట్టేసి 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతేనండి, ఉడికిన చిక్కుడుకాయ వెల్లుల్లి కారంని చక్కగా కింద నుంచి ఒకసారి మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే. చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అయితే ఫైనల్గా రెడీ అయిపోయినట్లే. కొంతమందికి చిక్కుడుకాయ అంటే ఇష్టం ఉంటుంది, మరికొంతమందికి పసరగా ఇంకా గడ్డిలాగా ఉంటుంది అని ఎవరు అంతగా ఇష్టపడరు. సో ఈ విధంగా చిక్కుడుకాయ వెల్లుల్లి కారంని చిక్కుడుకాయని స్టీమ్ చేసుకొని కుక్ చేసుకొని చూడండి. మొత్తం తుడిచి గిన్నెనైతే ఖాళీ చేసేస్తారు. సో ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్తో అలానే మంచి వ్లాగ్స్తో మీ ముందుంటాను. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి.